నమస్తే. మనలో చాలామందికి కాకరకాయ నచ్చదు కదా. ఒక్క ముద్ద కూడా కాకరకాయ అన్నం తినడానికి ఇష్టపడం. కానీ ఇలా చేసుకుంటే దీంతో మనం అన్నం మొత్తం తినచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా 250 గ్రాములు కాకరకాయలు తీసుకొని చిప్స్ కట్టర్తో పలుచగా కట్ చేసుకోవాలి. లేకపోతే చాక్తో అయినా పలుచగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసిన వాటిని ఎండలో పెట్టి డ్రై చేసుకోవచ్చు, లేదా మైక్రోవేవ్లో డ్రై చేయొచ్చు. మనం ఆయిల్ వాడకుండా ఈ పొడి తయారు చేసుకుందాం. ఇవి డ్రై అయ్యేలోపు మనం 4 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వేరుశనక్కాయ పలుకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 6 ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నువ్వులు తప్ప మిగిలిన దినుసులన్నీ కడాయిలో వేసి లో ఫ్లేమ్లో పప్పులు ఎర్రగా అయినంత వరకు వేయించాలి. నువ్వులు కూడా వేసి చిటపటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాకరకాయలు కూడా డ్రై అయ్యాక ఇందులో కలుపుకోవాలి. ఇవి బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి పౌడర్ తయారు చేసుకోవాలి. ఈ పౌడర్ చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.